నమస్తే, వెల్కమ్ టు లియో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, కంప్లీట్గా ఎవరు కూడా చదివేటువంటి ఒక పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. గతంలో కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల తిరక్క ముందే ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలంటూ జగన్ ఢిల్లీ స్థాయిలో నిరసనలు మనం చూస్తూ వస్తున్నాం. అది ఒక అబద్ధమే. ఆ 32 మంది ఎవరు అంటూ సెంట్రల్లో కావచ్చు లేదా రాష్ట్రంలో కావచ్చు ఆ జాబితా లిస్ట్ అడిగితే ఇప్పటిదాకా ఇచ్చిన పరిస్థితులు కావు. అదేవిధంగా చూసుకుంటూ వెళ్తే ఎన్నో రకాలైన నిరసనలు మనం చూస్తూ వస్తున్నాం. జగన్ సీఎం పొజిషన్లో కూర్చోడానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజు ముందు గుండెపోటని, దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 7 నెలల్లో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తుంటే సాక్షి మాత్రం విష ప్రచారం చేస్తూ వాటిని డైవర్ట్ చేస్తూ వేరే రకాల వార్తలు కావచ్చు ఇవన్నీ పత్రికలోనూ ఛానల్లో చూస్తూ వస్తున్నాం. అయితే ఏంటి పరిస్థితి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మనకి శ్రీలీల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ దానిపైన ఉన్న విశ్వసనీయత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చూసాం 2019 నుంచి 24 లోపల వాళ్ళ సర్క్యులేషన్ అమాంతం ఒకేసారి 4 లక్షల పైగా సర్క్యులేషన్ పెరగడం, మళ్ళీ అమాంతం కూటమి ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 2 నెలలకే పూర్తిగా సర్క్యులేషన్ పడిపోవడం. దాంట్లో ఎన్ని అవకతవకలు, సాక్షి ఛానల్కి దాదాపు 700 నుంచి 800 కోట్లు ఏదైతే యాడ్స్కి ఇచ్చినటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి సాక్షి అంటేనే అంటే జగన్కి లేదా భారతిరెడ్డి గారికి ఏదైనా శాపం ఉందా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా సాక్షి అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి దీనికి సాక్షి అని చెప్పుకుంటాం, కానీ అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సాక్షి పేపరు. లిటరల్లీ అబద్ధాలు, దొంగ మాటలు, దొంగ పనులు, ఎక్కడ నిజం ఉండిద్దా దాన్ని ఎలాగా అబద్ధంగా మార్చి దాన్ని వేయాలా, ఏ విధంగా వీళ్ళు మంచి చేస్తున్నారా, వాళ్ళని అది మంచి కాదు చెడు అని చెప్పేసి చెప్పాలా, జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే పదాలకి చెప్పుకోవాలంటే సాక్షి. కానీ భారతిరెడ్డి గారు మేము ఎటువంటి వార్త ప్రచురించాలన్నా సరే కనీసం ఖచ్చితంగా 10 సార్లు ఆలోచించి మాత్రం ప్రచురిస్తూ ఉంటున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? 10 సార్లు ఆలోచించి వేస్తారు. ఆ 10 రకాలుగా ఎలా అబద్ధాలుగా మార్చాలి, 10 రకాలైన అబద్ధాలని ఎలా ప్రచురించాలి అనే దాని గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ రోజున చూసుకుంటే. ఎందుకంటే ఈ సాక్షి పేపరు ఫస్ట్ ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో గుండెపోటుతో మరణించారు అని చెప్పింది అదే పేపరు. నారాసుర రక్త చరిత్ర రాసింది వాళ్లే. ఏదైతే ఈ రోజున సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వ ఏదైతే ఈ సూపర్ 6 కానివ్వండి, మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా గుంతలు లేని రోడ్లు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళే వాళ్ళు, తెలంగాణ నుంచి కానివ్వండి, సెటిలర్స్ కావండి, ఎవరైనా సరే ఈ రోజున ముఖ్యంగా చెప్పుకుంటుంది అబ్బా ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళినా గుంటలన్నీ పూడ్చేశారు. ఈ రోజున ఆ గుంటలు పూడ్చడానికి 800 కోట్ల రూపాయలైన పరిస్థితి. అంటే అంతకు ముందు వీళ్ళు ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన ఉందో, వీళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిపాలనని మేము ఇంకా బాగా చేశాము, ఈ రోజున అసలు సంక్రాంతి సంబరాలే లేవు అని చెప్పి వీళ్ళు ఏ విధంగా రాస్తున్నారో సాక్షి పేపర్లో చూసుకోవచ్చు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరూ. వీళ్ళు ఎంతసేపటికి ఈ సాక్షి అనే పేపరు మనం చెప్పుకున్నట్లుగా నిలువెత్తు అబద్ధానికి సాక్షి. అయితే మనం చూస్తున్నాం దాదాపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏదైతే నినాదం ఉందో దీనికి సంబంధించి ఎప్పటి నుంచో దానిపైన ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు వచ్చినా సరే జస్ట్ నిన్న కాక మొన్న సాక్షి టీవీలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మకానికి పెట్టారు, అమ్మేస్తున్నారు అని చెప్పేసి అంటున్నటువంటి మాటల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,500 కోట్లు పైగా ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తే ఇది ఎందుకని సాక్షి టీవీలో కానీ లేదా సాక్షి ఛానల్లో కనిపించడం లేదు? ఎందుకు కనీసం దీన్ని వక్రీకరిస్తానికి మళ్ళీ తిరుమలలో జరిగినటువంటి ఒక తొక్కిస్లాట్ని పైకి తీసుకురావడం, కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరితో డిబేట్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకని ప్రజలకి సరైన నిజాలు ఎందుకని వాళ్ళు వెల్లడించలేదంటే ఏం చెప్తారు?
ముఖ్యంగా వాళ్ళు అబద్ధానికి సాక్షి, నిలువెత్తు సాక్ష్యం ఈ సాక్షి, అది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఈ వైజాగ్ మీద జగన్ కన్నుందో వాళ్ళ మీద పాపం ఈ వైజాగ్ ప్రజల మీద విపరీతమైన పిచ్చి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి. అందుకనే ఏం చేశాడు, ఆ కొండని గుండు చేసేసి ప్యాలెస్ కట్టేశాడు, ఋషికొండని. ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ఉందో ఈ స్టీల్ ప్లాంట్ని మొత్తం పడగొట్టేసి తనకి అనుకూలమైన మనుషులకు అప్పజెంపేసి దానికి తనకు అనుకూలంగా పరిపాలన చేసే విధంగా మలుచుకోవాలని చెప్పి చూశాడు. దాని గురించి 7,000 ఎకరాలను కూడా కబ్జా పెట్టి అమ్మేయాలని ఎన్నో రకాలు. అసలు వాళ్ళు చేయని పని అసలు ఏదుంది? అవన్నీ వీళ్ళు రాయటానికి ధైర్యం లేదు, దమ్ము లేదు సాక్షి పేపర్కి. ఇంకేమని రాస్తారు? ఈ రోజున వాళ్ళ గుండెల్లో పెద్ద బండ పడ్డట్టు అయింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. ఆ బండని తీసేటప్పటికి పాపం వీళ్ళకి అంత ఓపిక లేదు ఇంకా రాసే ఆ విషయాలు ప్రస్తావించడానికి కానీ లేకపోతే సాక్షిలో ప్రచురించడానికి కానీ ఏది కూడా ఎటువైపు చూసుకున్నా వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి ఈ విషయాన్ని జనంలోకి వెళ్లకుండా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుందో, ఏదైతే వీళ్ళు గతంలో చేసిన దీని గురించి జనాల్ని ప్రలోభ పెట్టారో, ఈ విషయాలు బయటకు రాకుండా ఉండాలంటే ఏం తీసుకురావాలి? ఈ తిరుపతి తొక్కిసలాట కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఇట్లాంటి విషయాలు అనవసరమైన విషయాలు, అయిపోయిన విషయాలు, సంబంధం లేని విషయాలు, ఎప్పుడో వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం జరిగింది, అయిపోయింది. దానికి సంబంధించినవన్నీ కూడా చేశారు. ఎవరైతే ఉన్నారో ప్రమాదం వాళ్ళందరికీ అయిపోయింది. మంచి చెడ్డ చూసుకుంది, ఉన్న కూటమి ప్రభుత్వం చూసుకుంది. మీకెందుకు బాధ? వీళ్ళకి ఎందుకు అసలు అవసరం లేదు కదా. ఈ రోజున ప్రభుత్వం ఏమి మంచి పథకాలు పెట్టింది, ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తుంది, అది చెప్పటానికి వీళ్ళకి నోరు రాదు. సాక్షి పేపర్కి అంతకంటే ఈ భారతీరెడ్డి గారు చెప్పినట్లుగా 10 సార్లు ఆలోచించి మేము ప్రచురిస్తామంటే 10 సార్లు 10 విధాలైన అబద్ధాలుగా మార్చి ప్రచురిస్తామన్నదే వాళ్ళకి కావాలి. ఆ 10 రకాలైన అబద్ధాలు ఈ విధంగా ఈ తిరుమల దేవస్థానం తొక్కిసలాట కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, ఇంకోటి, ఇట్లాంటివన్నీ వెతుక్కుంటూ ఉంటారు. గత నెలలో జరిగినవన్నీ వెతుక్కుంటూ ఈ రోజున ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందో దాన్ని బయటకు రానియకుండా చేయటానికి ఇట్లాంటివన్నీ వేస్తారు వేషాలు. అంతకు తప్పించి ఈ సాక్షి పేపర్లో వరగబెట్టేదేమీ లేదు. ఈ రోజున 7 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరినైతే మభ్యపెట్టి, భయపెట్టి, బాధ పెట్టి వాళ్ళ జీతాల్లోంచి కట్ చేసుకుని డబ్బులు సాక్షి పేపర్ని పాపం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా కొనిచ్చారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళకి టార్గెట్లు పెట్టారు. మీరు నెలకి ఇన్ని పేపర్లు కొనుగోలు చేయిస్తేనే మీకు జీతాలు, లేకపోతే జీతాలు లేవు. చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక మేము రిజైన్ చేసేస్తున్నాము, కూటమి ప్రభుత్వం వచ్చే టయానికి రిజైన్ చేసేసి ఎటు ఓటేసినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఉండడు బాబు, మీకు దండం అని చెప్పేసి ఏదో విధంగా జగనన్న నీకోసమే రిజైన్ చేసామని బయటకు వచ్చారు. లిటరల్లీ వాళ్ళే చెప్తున్నారు. ఆయన కోసం మేము రాలేదు, ఆయనకు భయపడి ఈ రోజున ఆయన పేరు చెప్పుకొని బయటకు వచ్చాము, బతికిపోయాము. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాము. అందువల్ల ఈరోజు ఈ పేపర్ ఈ రోజున రేటింగ్ పడిపోయి చక్కగా ఇంకా కొన్ని రోజులుంటే చతికిలు పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. అందుకే సాక్షి కూడా ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అంటున్నారు, నిజమేంటారా? అతను కనుక ఫ్రీగా ఇస్తే కనుక సాక్షి పేపరు ఐరన్ బాక్స్ వాళ్ళు కానివ్వండి, ఇస్త్రీ పెట్టి నడుపుకునే వాళ్ళు, కిరాణా దుకాణం వాళ్ళు, ఈ పకోడీ దుకాణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పేపర్లు కొనే ఖర్చు తగ్గిద్ది. వాళ్ళైనా ఓట్లు వేస్తారా లేదంటే ఏం చెప్తారు? ఓట్లు ఎవరేస్తారండి? ఓట్లు ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? వేసే ప్రసక్తే లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు లండన్ నుంచి కూడా పాపం వెళ్ళినట్లున్నాడు. తిరిగి వస్తాడా, అక్కడే సెటిల్ అయిపోతాడా, లేకపోతే మళ్ళీ వచ్చి ఏదైనా మాట్లాడతాడా చూడాలి. అదే మనం చూసాం గతంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, చాలామంది చాలా న్యూడ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే అదిగాక ఇప్పుడు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిగతా చాలామంది వాళ్ళకి సంబంధించి భూదందాలు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి చాలామంది వాళ్ళ భూములు లాక్కున్నట్టుగా వచ్చేసి రెవెన్యూ శాఖకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. అయితే సచివాలయానికి సంబంధించి కావచ్చు, లేదా ఇవన్నీ తగలబెట్టినటువంటి ఒక కేసులు మనం చూసాం. కానీ ఇవన్నీ కూడా మిగతా ఛానల్లో వస్తున్నాయి కానీ సాక్షిలో రావట్లేదంటే అబద్ధపు ప్రచారాలు కూటమి ప్రభుత్వం చేస్తుందా, లేదంటే సాక్షి నిజాలు చూపించడం లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఎప్పుడైతే ఒక విషయాన్ని ఏదైతే ఈ రోజున తిరుపతి దేవస్థానం ఘటనే ఉంది, దాని గురించి అక్కడ వాళ్ళకి ఏ విధంగా సహాయం చేశారు కూటమి ప్రభుత్వం అనేది ముఖ్యమైనది.
చనిపోయారు, పరిస్థితి బాగలేదు, జరగాల్సిన ఘటన జరిగినప్పుడు దానికి సహాయక చర్యలు ఏం తీసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవ్వాలి, దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వీళ్ళు, మీరు అంటున్నారు కదా మేము ప్రజల కోసం ఆలోచిస్తాం, ప్రజల కోసం మేము ఉన్నాము, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలను చెప్పుకుంటున్నారు కదా, నిజమే మీరు అలాంటి వాళ్లే మంచోళ్లే కాబట్టి ఈ రోజున 11కు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితిలో ఉన్నారు, అది అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎంతసేపటికి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూసుకుంటే గుడిని మింగేశారు, గోపురాన్ని మింగేశారు అన్నట్లుగా, లింగాన్ని కూడా మింగేశారు అన్నట్లుగా ఈ రోజున దేవుళ్ళకు సంబంధించిన భూములు కూడా కాజేసిన వైనం వీళ్ళది. అసలు భగవంతుడికి వీళ్ళకి భక్తికో ఏదో అంటారు, భయం అన్నా ఉండాలి భక్తి అన్నా ఉండాలని, వీళ్ళకి భయమూ లేదు భక్తి లేదు. అసలు భగవంతునికి సంబంధించినవంటే అతనికి రోజు పూజ నైవేద్యం, ఆ పూజారి గారికి సంబంధించిన భూములు ఉంటాయి, అవి కూడా వీళ్ళు లాక్కున్నారు. అన్నీ వీళ్ళు చేసిన ప్రతి ఒక్క దందాన్ని వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఏమంటున్నారు, ఈ రోజున మేము చాలా మంచివాళ్ళం కాబట్టి ఈ రోజు మేము 11కు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నాము. ఆ విషయం ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం చెప్పమనండి, దాని గురించి కదా వీళ్ళు మాట్లాడాలి. ఈ రోజున ప్రజల్లో మా పరిస్థితి ఏంటి, మేము ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాము, ఎందుకు మేము 11కు మిగిలిపోయాము, ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నాము, ఈ రోజున ఎందుకు మేము ఇవన్నీ చెప్పుకోలేకుండా ఉన్నాము, ఈ రోజున ఎందుకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే అది కూడా చెప్పుకోలేకుండా ఉన్నాము, అది కదా వీళ్ళు ఫస్ట్ చెప్పుకోవాలి. అది చెప్పరు, చెప్పే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎందుకంటే ఏదైతే జరగకూడనివి కొన్ని జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్, ఇట్లాంటివి తొక్కిసలాట కానివ్వండి ఇంకోటి కానివ్వండి, కేవలం అది మాత్రమే తీసుకొస్తారు. ఎందుకు వీళ్ళ దోపిడీలు, వీళ్ళ దొంగతనాలు, వీళ్ళు చేసిన కబ్జాలు, వీళ్ళు చేసిన దందాలు, రౌడీయిజం, గూండాయిజం ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే ఎంతసేపటికి దాన్ని రిపీట్ చేసుకుంటా మళ్ళీ అదే చూయించుకుంటూ అదే మాట్లాడుకుంటూ మళ్ళీ నారాసుర రక్త చరిత్రను రాసుకుంటూ చంద్రబాబు నాయుడు గారే వచ్చి చేశారు, తిరుపతిలో జనాన్ని ఆయనే తాళ్ళు వదిలేశాడు, ఓహోవైపు ఏమో బిఆర్ నాయుడు గారు పట్టుకున్నారు, ఓహేమో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వదిలేశారు. అదొక్కటి తక్కువైంది వీళ్ళు చెప్పటం. ఇంకో పక్క రెడ్ బుక్ కావచ్చు లోకేష్. ఇంకా రెడ్ బుక్ గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పే రోజు వస్తుంది, దగ్గరలోనే ఉంది. నిన్నే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏదైనా సరే ఒక విషయం జరిగేటప్పుడు పగడ్బందీగా చేయాలి అని. ఖచ్చితంగా ఆ పగడ్బందీగా చేయటానికే ఇంకా కొంచెం టైం పడుతుంది, మిమ్మల్ని పగడ్బందీగా బంధించే టైం వస్తుంది, అంత తొందరపడద్దు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇకపైనైనా సరే సాక్షి పత్రిక కావచ్చు లేదా ఛానల్ కావచ్చు నిజాలు ప్రచురిస్తానికి కానీ లేదా నిజాలు చెప్పడానికి కానీ ప్రయత్నం చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.